మూడు పార్టీలకు ముగ్గురు రెబల్స్ తయారయ్యారు. మూడు పార్టీలకు ఆ మూడు పార్టీలకు ముగ్గురు రెబల్స్ ఎట్లా ఉన్నారో అది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఈ మూడు పార్టీలకు ముగ్గురు రెబల్స్ ఉన్నారు. ఏ రకంగా ఉన్నారో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ మూడు పార్టీలల్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనతో పాటు ఇంకెవరు ఉన్నారు, ఒక్క నిమిషం, పిసిసి ప్లస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్లస్ ఇక్కడ ఇక వీళ్ళు బయట కనపడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చెప్తాం మీకు. దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు బయట పడతలేరు, సమయం వచ్చినప్పుడు బయట పడతారు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఇలా ముగ్గురితోటి సమస్య వస్తూ ఉంది. ప్రధానంగా ఎవరితోటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి ఒక వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిపక్షం కౌంటర్ ఇస్తే కామన్ అది, కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేనే కౌంటర్ ఇస్తే అది రాజకీయం. సో కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఎక్కువెట్టేటువంటి బాణాన్ని దించేటువంటి అవకాశాలు కనపడతలేవు. ఆయన రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి అడుగుకు ప్రతి మాటకు ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక కొరకరాని కొయ్య లెక్క రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి తయారయ్యాడు. ఆయనకు ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకటి రెడీ అయ్యాడు. పాదయాత్రల పేరుతోటి, సపరేట్ మీటింగ్ల పేరుతోటి, ఎమ్మెల్యేలతోటి సపరేట్ మీటింగులు, సపరేట్ కోటరీ, సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తోటి, నటరాజన్ గారితో ఇద్దరితోటి ఆయన తన ఆవేదనని వ్యక్తం చేసినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. సో కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా, ఇంకొకటి ఇప్పుడు పిసిసి మీద కూడా కొంత నటరాజన్ కానీ లేకపోతే ఆ ఏఐసిసి అధిష్టానం కానీ వీళ్ళందరూ కూడా కొంత సీరియస్ అవుతూ ఉన్నారు. నువ్వెందుకు రేవంత్ రెడ్డి షాడో లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నావు, నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నువ్వు అధ్యక్షుడివి, అంటే ముఖ్యమంత్రికి ఎంత పవర్ ఉంటుందో అది ఆ అడ్మినిస్ట్రేషన్ మీద, పార్టీ మీద నీకు అంత పవర్ ఉంటుంది. సో కాబట్టి పార్టీ పదవుల విషయంలో కానీ, పార్టీని మరింత బలంగా ప్రజలకు తీసుకుపోయేటువంటి అంశంలో కానీ నువ్వు చాలా సీరియస్గా పనిచేయాలి. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులను, ప్రజలకు సంక్షేమాలు అందజేసేటువంటి కార్యక్రమంలో పార్టీ నాయకులను కీలకంగా చేయాలి. అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఆ ఊరిలో ప్రతి ఊరికి అధికారులు రారు, ప్రతి ఊరికి మంత్రి ఎమ్మెల్యేలు రారు, కానీ పార్టీ నాయకుల చేత ఆ పనులు కనుక చేయిస్తే ఆ పార్టీ అక్కడ బలంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు నువ్వు చేయాలి. ఎంతసేపు రేవంత్ రెడ్డి షాడో లెక్క ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్కి ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చారో ఆ వార్నింగ్ ఇచ్చిన కాడ నుంచి ఆయన చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న మొన్న నెక్స్ట్ బీసీనే సీఎం అవుతాడు, నేను కూడా సీఎం రేస్లో ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒకటి తిరుగుబాటు. దాంతోపాటు అనిరుద్ధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఆయన కూడా తన ధిక్కార స్వరాన్ని వినిపించిండు. వీళ్ళందరికంటే ముందు ఆయననే వినిపించిండు. ఏమని, తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఆంధ్రుల పెత్తనము, ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనమే ఉన్నది, మాకే పని అయితే లేదు, కాంట్రాక్టర్లు వాళ్ళే, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళదే, దందలు వాళ్ళే, అన్ని వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. బనకచర్ల ఆగాలి అనుకుంటే మొత్తం వాళ్ళందరికీ నల్లా కనెక్షన్లు కట్ చేయి, కరెంటు కనెక్షన్లు కట్ చేయి, వెంటనే ఆపేస్తారు. రేవంత్ రెడ్డి ఆ పని చేయాలని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇచ్చిండు. సో కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్య లెక్క వీళ్ళు తయారు. వీళ్ళతో పాటు వరంగల్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కొండా సురేఖ మీద వ్యతిరేకతతోటి ఆమెనేమో కొండా సురేఖనేమో రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు. ఎంతమంది ఫిర్యాదు చేసినా ఎంత చేసినా కానీ రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు. మరి కొండా సురేఖ కావాలన్నా, వాళ్ళ కుటుంబం కావాలన్నా, మిగతా మేము 9-10 మంది ఎమ్మెల్యేలను కావాలన్నా తేల్చుకోండి అని చెప్పేసి ఆ జిల్లా ఎమ్మెల్యేలు మొత్తము కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు దాని మీద చర్చలు అయినాయి, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా ఆ ఎఫెక్ట్ ఉంటుంది, 100% ఉంటుంది ఆ ఎఫెక్ట్. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ రకంగా ఇంతమంది కొరకరాని కొయ్య లెక్క ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో బీఆర్ఎస్ అంతా ఒకటే లైన్లో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిగతా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ
నిరంజన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒకటే లైన్లో ఉన్నారు. పార్టీ లైన్లోనే వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. పార్టీ అధిష్టానం ఏ పిలిపిస్తే ఆ పిలుపు ప్రకారమే ముందుకు పోతా ఉన్నారు. ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు. ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత గారు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఒక కొరకరాని కొయ్యలక మారేది. బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. కవిత గారు మాత్రం ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే కొంత డిస్టర్బెన్స్. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. అప్పట్లో కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని మీడియా ఛానళ్ళు తప్పుడు ప్రచారాలు చేసినాయి. ఆ ప్రచారాలు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది. మీడియాలో స్లాటర్ హౌస్లను ఏరేయాలి. ఎవరెవరైతే అంటే వాస్తవానికి దూరంగా, సరే కొంత వాస్తవం రాసి కొంత అటు ఇటు రాసినా కానీ ఇబ్బంది ఉండదు, వాస్తవానికి దూరంగా వార్తలు చెప్తా ఉన్నారో వాళ్ళ పని పట్టాలి, వాళ్ళ భర్తం పట్టాలి. ఇవి స్లాటర్ హౌజులు, ఇవి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఒక నాయకుడికి కొమ్ము కాస్తూ, ఒక కుల మీడియా చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టాలని చెప్పేసి పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. స్టాండ్ తీసుకొని స్లాటర్ హౌజులను ఏరేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వాటి నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజానికి చూపించేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళ మీద కొన్ని కార్యక్రమాలు చేశారు. అట్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్ ఇట్లాంటి స్లాటర్ హౌస్లు అన్నిట్లని తెలంగాణ సమాజం ముందు ఇవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. చూపించారు కూడా, దాంట్లో సక్సెస్ అయ్యారు కూడా. పార్టీ అంతా ఆ లైన్లో ఉన్నది, సోషల్ మీడియా కానీ మిగతా వాళ్ళందరూ కానీ. కానీ అదే కవిత గారు ఆ మీడియా సంస్థలకు ఏవైతే స్లాటర్ హౌస్లు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసిందో ఆ మీడియా సంస్థలకు ఇంట్లోకి పిలుచుకొని కూర్చోబెట్టుకొని పాడ్కాస్ట్లు ఇవ్వడము, ఇంటర్వ్యూలు ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేశారు. అంటే పార్టీ అంతా ఒక లైన్లో పోతా ఉంది, ఈ మొక్కతో ఒక లైన్లో పోతా ఉన్నది. రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆ ఆర్డినెన్స్ నిలబడదని తెలుసు ఆమెకు. ఆ ఆర్డినెన్స్ రేపు కోర్టుల్లో ఉండదని తెలుసు. రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసం డ్రామా చేస్తూ ఉన్నాడు. బీసీలను ఏదో మభ్యపెట్టడం కోసం ఒక డ్రామా కార్యక్రమాన్ని తీసుకురావడానికి కూడా తెలుసు. కానీ ఆమె రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ అని చెప్పి అక్కడ ప్రకటించగానే ఇక్కడ స్వీట్లు కట్ చేసుడు, కేకులు కట్ చేసుడు, ఇవన్నీ కార్యక్రమాలు, సంబరాలు చేసేటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని వ్యతిరేకం అంటే ఇది నిలబడదు ఆర్డినెన్స్ అనేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి అప్పుడు కోర్టులలో నిలవలేదు కాబట్టి, ఆ అనుభవం ఉంది కాబట్టి ఈసారి కూడా నిలబడదు, ఇబ్బంది అవుతుంది, అనవసరంగా ఇట్లా ప్రజలను బీసీ సమాజాన్ని మోసం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కొంత ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ కవిత మాత్రము రేవంత్ రెడ్డి నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ ఆమె కేకులు కట్ చేసి సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. చివరికి ఏమైంది, ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు కల్పించే పరిస్థితి లేక ఆర్డినెన్స్ నిలవదని తెలిసి మళ్ళా ఇప్పుడు పార్టీల పరంగా ఇద్దాము అన్నటువంటి ప్రతిపాదనలు మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు ఈ డ్రామా అంతా అయిపోయిన తర్వాత. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక లైన్లో పోతూ ఉంటే కవిత గారు ఒక లైన్లో పోతూ ఉన్నారు. సో కాబట్టి ఈమె బీఆర్ఎస్ పార్టీ కొంత కొరకరాని కొయ్యలక మారింది. ఈ మధ్యలో ఆమె కొంత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకుల మీద కూడా వ్యాఖ్యలు చేసింది, కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, పర్సనల్ అటాక్ చేసింది. ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఈ వ్యక్తిత్వ హననం పాల్పడేటువంటి అంశం ప్రధానంగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటాడు. వ్యక్తులని హైట్ పేరు పెట్టి తిట్టడము, లేకపోతే ఈ చిన్నోడని, పెద్దోడని, 3 అడుగులోడని, ఇట్లా వ్యక్తిత్వాన్ని హననం చేయడం రేవంత్ రెడ్డి చేసేటువంటి రాజకీయం. కానీ సేమ్ రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏం మాటలు వస్తాయో, రేవంత్ రెడ్డి అనుకూల మీడియా సంస్థల నుంచి ఏం మాటలు వస్తాయో అవే మాటలు మొన్న కవిత గారు ఆమె నోటి నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని విమర్శించడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక లైన్లో పోతా ఉన్నది, కవిత గారు ఒక్కరు మాత్రం ఒక లైన్లో పోతా ఉన్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కవిత ఒక కొరకరాని కొయ్య లెక్క తయారైంది. ఇక సేమ్ అట్లనే బీజేపీకి కూడా, బీజేపీలో కూడా సేమ్ అట్లనే ఉన్నారు. రాజాసింగ్ ఆయన రాజీనామాని ఆమోదించినప్పటికీ, బీజేపీకి ఆయన చేసేటువంటి రాజీనామా ఆమోదించినప్పటికీ ఆయన ఇంకా బీజేపీ వ్యక్తిగానే బీజేపీ పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ రాజీనామా ఇదంతా కూడా ఒక డ్రామా లెక్క మొదటి నుంచి తెలిసే. ఆయన రాజీనామా చేయడం, దాన్ని వాళ్ళు ఆమోదించడము, మళ్ళీ ఎన్నికలు రాగానే ఆయన ఇళ్ళకి రావడము, ఆయన ఏ పార్టీలకు పోతాడో చర్చ పెట్టడం, ఇవన్నీ కూడా ఒక డ్రామా ఇదంతా. ఆయన ఇప్పటికీ బీజేపీలో ఉన్నట్టే, బీజేపీలోనే ఉన్నాడు కూడా. ఆయన బీజేపీ పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద కొరకరాని కొయ్య లెక్క మారాడు. నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు బాగా ఆలోచించుకొని జాయిన్ కండి అని చెప్పిండు ఆయన. ఎందుకు,
ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పార్టీ కొంతమంది చేతుల్లో బందీ అయిపోయింది రాష్ట్రంలో, వాళ్ళు పార్టీని లేవనివ్వరు, అధికారంలోకి రానివ్వరు. సో కాబట్టి ఆలోచించుకొని రండి, ఇక్కడ సీనియర్ల పేరుతోటి చాలా పెద్ద వ్యవహారం నడుస్తూ ఉన్నది అని చెప్పేసి ఆయన కూడా బీజేపీ పార్టీలో కొరకరాని కోయలేక మాట్లాడాడు. అది లేచి జర దుంకుదాం అనుకున్న టైం లోపల ఆయన బాంబులు వేసి పండుకో నీతో కాదు పని అని చెప్పేసి అది చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ రాజాసింగ్ రూపంలో తిరుగుబాటు బీజేపీలో ఉన్నది. ఇట్లా మూడు ప్రధాన పార్టీల్లో 3 పార్టీలకు సొంత పోటు, అంటే ఏమంటారు, బయట శత్రువు నుంచి ఉన్నటువంటి అది వేరు. ఇప్పుడు ఏ పార్టీకైనా సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ నుంచో లేకపోతే బీజేపీ నుంచో విమర్శలు వచ్చినా ఎలాంటివి వచ్చినా కానీ తట్టుకోగలదు, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. కానీ సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తే ఎట్లా? ఇప్పుడు వీళ్ళిద్దరికి అస్త్రం ఇచ్చినట్టు అయిపోయి, బీఆర్ఎస్కి బీజేపీకి ఇద్దరికి అస్త్రం ఇచ్చినట్టు అయిపోతుంది. అదే వీళ్ళ నుంచి వచ్చి ఉంటే వీళ్ళందరూ ఏకమై వీళ్ళని విమర్శించవచ్చు. కానీ సొంత పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, పీసీసీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాట్లాడితే ఆ పార్టీలోనే ముసలం ఏర్పడుతుంది. సేమ్ అట్లానే బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎన్ని విమర్శలు చేసినా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే లైన్ మీద ఉండి ఫైట్ చేస్తే అది బాగుంటుంది, వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. బీఆర్ఎస్ ఎంత బలంగా వచ్చినా కానీ నిజంగా వాస్తవానికి కూడా ఈ 2 సంవత్సరాలల్లో 10 సంవత్సరాలల్లో ఏకం కానటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ 2 సంవత్సరాలలో ఏకమయ్యారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించుకుంటూ వస్తూ ఉన్నారు. అవన్నిట్లని బయటకు వస్తూ ఉన్నారు, తొక్కుకుంటూ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు కొంత ఈ స్థాయిలో ఆలోచించుంటే అసలు ఈ ఓటమి వచ్చేదే కాదు. సో కాబట్టి కానీ అలాంటి బలంగా ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడు కవిత గారి రూపంలో ఒక వీక్నెస్ పాయింట్ అయిపోయింది. కవితనే సొంత పార్టీ మీద విమర్శలు చేసేసరికి, సొంత పార్టీ నాయకుల మీద విమర్శలు చేసేసరికి వాళ్ళు ఏం చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక వాళ్ళ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలకు వాళ్ళు అక్కడక్కడ లొంగాల్సి వస్తూ ఉంది, అంటే సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉన్నది. సేమ్ అలాగనే బీజేపీలో కూడా రాజాసింగ్ కూడా సొంత పార్టీ మీద విమర్శలు చేసేసరికి అటు వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు బీజేపీ చులకన అయిపోతూ ఉన్నది. సో కాబట్టి ఇటు 3 పార్టీలలో ఉన్నాయి, 3 పార్టీలలో రచ్చరచ్చ ఉన్నది, కుంపట్లు ఉన్నాయి. ఇవి సెట్ చేసుకోకపోతే పార్టీలు డిస్టర్బెన్స్ అవుతాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు దానికి ఏం పెద్ద ఫరక్ పడదు, మస్తు ఉంటే అధికారం ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో పవర్ సెంటర్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికి వాళ్ళదే పవర్ సెంటర్, ఎవరికి వాళ్ళే సీఎం లెక్క ఫీల్ అవుతూ ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండకు నేనే సీఎం అనుకుంటాడు, వెంకటరెడ్డి నల్గొండకు నేనే సీఎం అనుకుంటాడు, నెక్స్ట్ నేనే సీఎం అనుకుంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళు సీఎంలే, వాళ్ళ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గాలలో. కానీ బీఆర్ఎస్ పార్టీకే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నది. మెయిన్గా కవిత గారి విషయంలో అయితే ఆమె నోరు కట్టడి చేసి, ఆమె విమర్శలను కట్టడి చేసి పార్టీ లైన్లో తీసుకురావడం ఒకటి ఆప్షను, ఇంకొకటి ఆమెను పార్టీని సస్పెండ్ చేయడం ఇంకొకటి ఆప్షన్. బీఆర్ఎస్ పార్టీ ఎంత లేట్ చేస్తే అంత డ్యామేజ్ ఆ పార్టీకి జరుగుతుంది ఈ అంశంలో. మరి వాళ్ళు ఏం చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.